తలలో వంచండి. ఈ రాత్రికాల సమయంలో మన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహోన్నతుడా, సర్వోన్నతుడా తండ్రి, ఇకనైనా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో తండ్రి మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, జీవాధిపతి అనేటువంటి మా దేవా నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవా నీకే మహిమ. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవా మీకే ఘనత. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవా మీకే స్తుతి. అతి సుందరుడు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. అగ్ని జ్వాలలు వంటి కన్నులు గలవాడా మీకే మహిమ. ఆకాశమందు ఆసీనుడు అయినటువంటి మా దేవా మీకే ఘనత. మృత్యుంజయుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. కృపలకు పాత్రుడైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. సమాధానకర్త మా దేవా మీకే మహిమ. ఆది సంభూతుడైనటువంటి మా దేవా మీకే ఘనత. రక్షణకర్తమైనటువంటి మా దేవా మీకే స్తుతి. పాపులమైన మా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. జీవము కలిగినటువంటి మా దేవా నీకు స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి మీకే ఘనత, మీకే మహిమ. భూమాకాశములు సృజించినటువంటి మా దేవా మీకే ఘనత. కరుణా సంపన్నుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. కీర్తన నీడు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. సత్య స్వరూపమైనటువంటి మా దేవా మీకే మహిమ. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవా మీకే ఘనత. అద్భుతకరుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడు అయినటువంటి మా దేవా మీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడు అయినటువంటి మా తండ్రి మీకే మహిమ. జాలిగల దైవమా మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి మీకే స్తోత్రం. బలముగల మా దేవా మీకే మహిమ. ఇజ్రాయెల్ కాపురమైనటువంటి మా దేవా మీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవా మీకే స్తుతి. అల్ఫాయు ఒమేగానై ఉన్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవా మీకే ఘనత. సత్యము జీవము మార్గమై ఉన్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. మొదటివాడును కడపటవాడినై ఉన్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధుని వేవేల దూతలతో కొనియాడబడుచున్నటువంటి మా తండ్రి మీకు స్తోత్రం. నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మీరు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన మా తల్లి గర్భాన్ని పడినందు మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో మా పాపం చేసి ఉన్నాం తండ్రి. నాయన మా పాపాలన్నీ కూడా తండ్రి కొన్ని మీరు లేఖనంలో వ్రాయించిన ప్రకారము తండ్రి పడమటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలు మనకు దూరపరిచి ఉన్నాడని తండ్రి మీరు కీర్తన 103:12 వ్రాయించిన ప్రకారము తండ్రి నాయన నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. నీకు మొరపెట్టి వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు నాయన. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు తండ్రి. వారి పాపమంతా కప్పివేసి ఉన్నావు నాయన. యెహోవా నీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికింపు నాయన. నీ నీతిని బట్టి మా ప్రాణమును శ్రమలలో నుండి విడిపించమని అర్థిస్తున్నాం తండ్రి. నాయన నీకు ఆయాస్కరమైన మార్గం మా యందు ఉన్నదేమో చూడుము నాయన. నిత్యమైన మార్గంలో మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. నాయన ఇగో తండ్రి హిమము కంటే తెల్లగా ఉండినట్లు తండ్రి నాయన మమ్మల్ని కడుగుము నాయన. నాయన మేము పవిత్రుడు అగినట్లు ఇస్సోపుతో మా పాపములను పరిహరించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. నాయన మా నోటికి నాలుకను భద్రం చేసుకోవడానికి భద్రం చేసుకొని తండ్రి శ్రమల్లో నుండి తన ప్రాణమును కాపాడుకుని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా అట్టి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ఇంకో నేను మీ సన్నిధిలో నుండి మమ్మల్ని త్రోసివేయకము నాయన. మమ్మల్ని మీ సన్నిధిలో స్థిరపరచము తండ్రి, దృఢపరచము నాయన. మీ సన్నిధిలో శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి మందగా మమ్మల్ని నడిపించమని తండ్రి ఇగోనైనా పరలోకపు కనాను దేశమైనటువంటి పరలోకపు దేశానికి తండ్రి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి మేము మీ సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతునట్లు జ్ఞానము, బుద్ధి, వివేకము కలిగి విశ్వాసమందు తండ్రి మీ సన్నిధిలో బ్రతునట్లు మాకు నేర్పమని అడుగుచున్నాను నాయన. తండ్రి మాకు కపటపు నడతను మాకు దూరం చేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. నాయన నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు మాకు బుద్ధి దయచేయము నాయన. అప్పుడు మా పూర్ణ హృదయముతో తండ్రి మిమ్మల్ని తండ్రి మా పూర్ణ హృదయంతో మిమ్మల్ని నాయన పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకంతో అప్పుడు మిమ్మల్ని కొనియాడుదము నాయన. మిమ్మల్ని ప్రేమించుదము తండ్రి. నాయన వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు మా కన్నులు తిప్పివేయము నాయన. నీ మార్గంలో నడుచుటకు మమ్మల్ని నేర్పించమని అడుగుచున్నాం తండ్రి. నిజమే తండ్రి నేత్రాసులో నాయన ఇగో టీవీ సీరియల్స్ మొబైల్స్లో చూసి నాయన అనేకులు పాపపు జోలికి పోచున్నారు నాయన. ఇగోనే సాతానుడు ఒక్కొక్కరిని ఉరులు వేసి నాయన ఉరులు వేసి ఒక్కొక్కరిని లాగివేయుచున్నాడు తండ్రి. ఇదిగో నాయన సంఘపులో ఉన్నటువంటి బిడ్డలు కూడా తండ్రి అనేకమైన పాపాలలో పడిపోతున్నారు తండ్రి. ఎందరో బలహీనలు ఉన్నారు నాయన. అటువంటి
బిడ్డలందరినీ కూడా తండ్రి మీ బలమైన నామాన్ని బట్టి తండ్రి వాళ్ళని విడిపించమని అర్థిస్తున్నాను నాయన. వేటగాని ఊరిలో నుండి తప్పించుకోవడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని తండ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మేము బ్రతుకున్నట్లు తండ్రి మీ కరుణ కటాక్షములు మాపై ఉంచమని తండ్రి మాకు దయచేయమని అర్థిస్తున్నాం నాయన. మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచుకోవడానికి నాయన సహాయము చేయండి. ఏ పాపము మమ్మల్ని ఏలనీయకము తండ్రి. నాయన మా శరీరాలు తండ్రి వాక్యానికి లోబరుచుకునే కృపాభాగ్యం మాకు అందరికీ అనుగ్రహించండి నాయన. ఇక నేను మా శరీరాలను నాయన పాపములకు లోబరుచుకుంటున్నట్లు తండ్రి మీకు శక్తిని ఇమ్మని అడుగుచున్నాం తండ్రి. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి మా ప్రాణాలను విడిపించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. సహాయము చేయండి తండ్రి. నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలందరము కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన ఏ అవసరాల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ, ఏ అక్కర్ల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకునిచున్నారో మేమైతే ఎరగం కానీ తండ్రి. నాయన ఏ బాధలతో నాయన ఎందరో నాయన అనేక మంది అప్పుల బాధలతో, అనేక సమస్యలతో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని అడుగుచున్నాం తండ్రి. నాయన అనేక మంది బిడ్డలు నాయన ఉద్యోగం లేక బాధపడుతున్నారు తండ్రి. అటువంటి బిడ్డలకు అందరికీ ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నాం పరమ తండ్రి. నాయన అనేకులైన బిడ్డలకు నాయన బిడ్డల బ్రతుకులు బాగులేవని తల్లిదండ్రులు బాధపడుతున్నారు తండ్రి. అనేక మంది తల్లిదండ్రుల బ్రతుకులు బాగులేవని పిల్లలు బాధపడుతున్నారు తండ్రి. అటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. నిజమే తండ్రి. భర్త చర్చకి వస్తే నాయన భార్యకి రావట్లేదు నాయన, భార్య చర్చకి వస్తే నాయన భర్త రావట్లేదు నాయన, వీరిద్దరూ వస్తే నాయన పిల్లలు రావట్లేదు తండ్రి. నాయన మేమందరము నాయన మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయుటకు నాయన మా గృహాలలో నాయన ఉదయ సాయంకాలంలో తండ్రి మీకు ప్రార్థన మోకరిల్లి ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు చేయుటకు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. నాయన మేము సుఖముగాను నెమ్మదిగాను మీ సన్నిధిలో బ్రతుకున్నట్లు మా యందు మీ కృపా కనికరములు కుమ్మరించము నాయన తండ్రి. శరీర క్రియలు చంపుటకు తండ్రి మీ ఆత్మశక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహింపరచదు అని లేఖనంలో సెలవిస్తున్నారు తండ్రి. అట్టి కృప సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా దయచేయండి నాయన. నాయన మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం పరమ తండ్రి. నాయన మీరు రెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను ఈ రాత్రికాల సమయంలో నాయన ఇదిగో తండ్రి ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న నాయన క్షేమకరమైనటువంటి ప్రయాణాల వరకు అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. నాయన ఇదిగో తండ్రి నీ గొప్ప కనికరమును బట్టి మేము ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతిని బట్టి కాదు నాయన తండ్రి, మా కార్యములు బట్టి కాదు కానీ తండ్రి. నాయన మీ సన్నిధిలో నిలబడి తండ్రి దేవా చెవియొగ్గి ఆలకించము తండ్రి. నాయన కేవలం మీ కృప, మీ కనికరములు బట్టి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ యెహోవాదే, నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చును గాక తండ్రి. ఇగో సహాయము చేయండి నాయన. ఇగో తండ్రి మా ముందర తండ్రి నడిచివాడు యెహోవా, నీవు మాకు తోడై ఉన్నావు తండ్రి. ఆయన నిన్ను విడుబడి ఎడబాయుడని భయపడకడని విశ్వయం వందకమని సెలవిచ్చుచున్నావు కదా తండ్రి లేఖనంలో. అట్టి కృప మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. నాయన అటు ధన్యత మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నిజమేనాయన మేము ప్రార్థన చేయకుండా ఏకాగ్రతను తప్పిస్తున్న సాతాను ప్రతి కాడిని యేసుక్రీస్తు వారి బలమైన నామాన్ని బట్టి విరగొట్టుచున్నాము నాయన. సహాయం చేయండి తండ్రి. ఇదిగో నాయన మేము భూలోకమందు ఏది బంధించబడినో అది పరలోకమందు బంధించబడినని సెలవిస్తున్నావు తండ్రి. మేము భూలోకమందు ఏది విప్పబడినో అది పరలోకమందు విప్పబడినని సెలవిస్తున్నావు తండ్రి. ఇగో సహాయము చేయండి నాయన. నాయన తండ్రి ఇగో ధనాపేక్షకు ఆశపడి తండ్రి మీలో నుండి తొలగిపోదు మేము తండ్రి. నాయన మా ఎడల తండ్రి ధనాపేక్షను తీసివేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి నేత్రాశలో పడి నాయన మిమ్మల్ని మర్చిపోవద్దు మేము నాయన తండ్రి. నేత్రాశ సాతాను ఊరేని మేము గుర్తెరిగి తండ్రి మీ సన్నిధిలో నాయన మేము నిందారైతులు కన్నా పరిశుద్ధంగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నాయన అనేకులు నాయన సాతాను శోధనలోను బాధల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ అనేక సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలను అందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇక నేను సాతాను శోధన జయించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వండి నాయన. సాతాను శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఏ సమస్యలతోటి ఏ ఇబ్బందులతో తండ్రి సాతాను తంత్రంలో పడి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకునే శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. నాయన మరి ముఖ్యంగా నాయన మా ఇంటి
నాయన సార్వత్రిక సంఘంలో కుటుంబంలో అన్నింటి కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన అనేక మంది భార్యాభర్తలు తండ్రి విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన తగిన బుద్ధి జ్ఞానము అనుగ్రహించి తండ్రి ఇక నాయన మీరు జతపరిచినటువంటి ఆ బిడ్డలు నాయన జతపరిచిన బిడ్డలు తండ్రి కలకాలం కలిసి ఉండి తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసి తండ్రి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకున్న అనే రీతిగా తండ్రి నాయన అట్టి జ్ఞానము స్త్రీలకు సంఘంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీలకు ప్రతి బిడ్డలకు అనుగ్రహించి తండ్రి మీ కృప చొప్పున నడిపించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. యుద్ధ వీరుడా బలసూరుడా మా పక్షాన యుద్ధము చేయవాడా అంధకార సంబంధమైన శక్తులతో యుద్ధము చేయ నేర్పమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. దయామయుడ కరుణామయుడ మీ పరిశుద్ధాత్మను మాకు అభిషేకం పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించమని ప్రార్థనా శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయినా దానియేలు వలె యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థన చేయుటకు మాకు నేర్పమని అడుగుచున్నాం పరమ తండ్రి. యిర్మీయా వలె రోధించి ప్రార్థన చేసే శక్తి మాకు ఇమ్మండి తండ్రి. నాయన మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫల చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించునని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని వారి ప్రతి అవసరతలో తీర్చమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను. ఆయన మహోన్నతుడ సర్వోన్నతుడ ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దయారెక్కల చాటును భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఆయన మీరు యిర్మీయా గ్రంథంలో 33:2 నాకు మొర్ర పెట్టమని నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నీకు తెలియజేసేదని సెలవిచ్చి ఉన్నారు కదా ప్రభా. తండ్రి మీ సన్నిధిలో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన ఇగోనైనా మా దోషములను కప్పుకొనక తండ్రి మీ ఎదుట ఒప్పుకొనుకుంటున్నాం తండ్రి. ఇగోనైనా మమ్మల్ని అందరూ కూడా క్షమించండి నాయన. మా దాగుచోటు మీరే, మా శ్రమల్లో నుండి తప్పించే తండ్రివి నీవే తండ్రి. నాయన మాలో ఉన్న భయాన్ని తొలగించి ధైర్యాన్ని ఇవ్వు నాయన, ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. ఇగో మీ దక్షిణ హస్తం మమ్మల్ని ఆదుకునుగాక నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ సార్వత్రిక సంఘంగా ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని బలహీనలను బలపరచమని తండ్రి మీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగోనండి ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దయా రెక్కల చాటున కాచి కాపాడారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి ఇగోనే కయ్యేను వలె మీరు ఉండకూడదు వాడి దుష్టుని సంబంధాన్ని సెలవిస్తున్నారు తండ్రి. ఇగోనండి హేబేలు వలె మేము బ్రతుకున్నట్లు తండ్రి మా అందరి ఏడల కృపా కాపుదల మాకు అనుగ్రహించి మీ దయా రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని నడిపించమని తండ్రి. ఇగోనైనా ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయా రెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.